హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి జ్యేష్ఠ గౌరీదేవి పూజ గురించి తెలుసా అండి? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అలాగే ఫస్ట్ టైమ్ వింటున్నాను కూడా. కాకపోతే ఈ పూజ గురించి ఏమీ తెలియకుండా ఎలా అప్‌లోడ్ చేయను అనేసేసి కొంచెం గూగుల్‌లో సెర్చ్ చేసి నాకు అర్థమైన విషయం అయితే చెప్తున్నాను. ఇది మహారాష్ట్ర, కేరళ సైడ్ ఎక్కువగా చేస్తారు. ఈ వ్రతం అనేది ఎక్కువగా వాళ్ళు చేస్తారు. పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త రావాలని, అదే పెళ్ళైన వాళ్ళైతే దీర్ఘ సుమంగళిగా ఉండాలనైతే ఈ పూజ చేస్తారు. ఇంకా ఈ పూజ నవమి ముందు రోజు అమ్మవారిని ఆహ్వానించి, నవమి తర్వాత అంటే దశమి రోజు అమ్మవారిని విసర్జన చేయడం కూడా జరుగుతుందండి. ఇక్కడ అలాగే జ్యేష్ఠ గౌరీదేవితో పాటు కనిష్ట లక్ష్మీదేవిని కూడా పూజించడం జరుగుతుంది. అలాగే మధ్యలో వినాయకుడు కూడా ఉంటాడంట. నాకైతే పూర్తిగా అయితే తెలీదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చిన విషయాలు నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. అలాగే పూజ చేసిన వాళ్ళని కూడా కొంచెం అడిగేసి అక్కడ ఉన్న విషయాలైతే నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ పూజ అయితే చాలా బాగా నచ్చింది. అమ్మవారిని అలా డెకరేట్ చేయడం, అలా పూజ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.